తెలంగాణలో కాంగ్రెస్ బుల్డోజర్ల పాలన కొనసాగుతోంది. పేద మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా కూల్చివేతలకు పాల్పడుతున్నది. అడ్డొచ్చిన వారిని ఈడ్చి పారేస్తూ జేసీబీలతో కూల్చివేతలకు తెగబడుతోంది. ఈ బుల్డోజర్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణకు బుల్డోజర్ రాజు తీసుకొచ్చినందుకు అభినందనలు అంటూ రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. పేదలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న ఈ బుల్డోజర్లకు ధనిక శక్తివంతమైన కాంగ్రెస్ నాయకుల అడ్రస్ తెలియదేమో అని ఎద్దేవా చేశారు. వీళ్ళకి ఏది చూసేసరికి తెలంగాణలో కాంగ్రెస్ బుల్డోజర్ల పాలన కొనసాగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా కూల్చివేతలకు పాల్పడుతున్నది. అడ్డొచ్చిన వారిని ఈడ్చి పారేస్తూ జేపీసీలతో కూల్చివేతలకు తెగబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, తెలంగాణలో బుల్డోజర్ రాజు కొనసాగుతుందని రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం కొనసాగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఏదైతే అనేక సందర్భాల్లో బుల్డోజర్ రాజు నడుస్తుందని చెప్పేసి నగరాలు కలిపే రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, మరి ఎందుకు కళ్ళు కనపడట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పేదలు మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ గా బుల్డోజర్ తో కూల్చివేస్తున్న ఘటనను ఇవాళ మరొకసారి గుర్తు చేశారు. అదే పెద్దల ఇండ్లు కావచ్చు, పెద్దలకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన కుటుంబీకులే అన్యాయులకు సంబంధించిన ఇల్లు కావచ్చు, వారికి సంబంధించిన అక్రమ కట్టడాలు కనిపించట్లేదా అని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏదైతే యూపీలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజు నడుస్తుందని చెప్పేసి పదే పదే చెప్పే ఈ కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజు కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఎక్స్వేదిగా స్పందించారు. నిన్న రాజేంద్ర నగర్ లోని ఐదర్గూడలో జరిగిన ఏదైతే ఒక కట్టడాలకు సంబంధించి జేసీబీ కింద బుల్డోజర్ కింద పడుకుని మహిళ నిరసన తెలపడం కావచ్చు, అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ ఫోటోను షేర్ చేస్తూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజు తీసుకొచ్చినందుకు మీకు అభినందనలు అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ బుల్డోజర్ రాజును కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు గుర్తుకు లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా యూపీ రాష్ట్రంలో ఈ బుల్డోజర్ రాజు ఎక్కువగా కొనసాగుతుంది. అక్కడ ఉన్న సీఎం యోగిని అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా అనేక సందర్భాల్లో బుల్డోజర్ రాజు అని చెప్పి పార్లమెంట్ ప్రస్తావించిన రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే ఈ బుల్డోజర్ రాజు పనితనం కనిపిస్తలేదా, ఇక్కడొక్క నీతి అక్కడొక్క నీతి అని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు, ఈ విధ్వంసంలో భాగంగానే బుల్డోజర్ రాజును తెలంగాణకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా సందర్భంగా ఎక్స్వేదిగా స్పందించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వారి ముఖ్యమంత్రి కావచ్చు, వారి నేతలకు చెప్పి ఈ బుల్డోజర్ రాజ్యాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా హితవు పలికారు. ఇప్పటికైనా ఇటు అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక నీతి, ఒక రాష్ట్రంలో మరో నీతిలా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే అన్యాయంపై ప్రశ్నించే రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలపైన, ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై అక్రమాలపై ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వస్తున్న కేటీఆర్ సైతం బుల్డోజర్ రాజు తెలంగాణకు తీసుకొచ్చినందుకు మీకు అభినందనలు అంటూ కూడా రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ ఎక్స్వేదిగా స్పందించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి ఆగడాలకు, ఇలాంటి
చేస్తున్న చేష్టలకు పరాకాష్ఠగా చేరిపోయింది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ అంటూ కూడా ఎక్స్వేర్ స్పందించారు. పేద మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా ఈ బుల్డోజర్ రాజ్ పనిచేస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ధనికులు కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించిన అన్యాయులకు కావచ్చు, అగ్రనేతలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనేతలకు సంబంధించిన అక్రమ కట్టడాలు వీరికి కనిపించట్లేదా అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అందరికీ సమన్యాయం పాటించాలి, కానీ ఈ పేద మధ్యతరగతులకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం, ఈ పెద్దలకు ఒక న్యాయం అంటూ కూడా ఎక్స్వేదిగా స్పందించారు. ఇప్పటికైనా బుల్డోజర్ రాజును అడ్డుకట్ట వేయకపోతే రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా ఇప్పటికే ఇదవ పలికారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.